అమెరికాలో హిందూ దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయము ఈ టెక్సాస్ ప్రాంతంలోని ఆస్టిన్ క్యాపిటల్ సిటీ వద్ద ఉన్నది. ఇక్కడ రాధా మాధవ మన వెనకాల కనబడతా ఉంది. నా వెనకాల ఇది రాధా మాధవ కృష్ణ టెంపుల్. ఇది 1990లో నిర్మించారు. సుమారుగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఆలయం నిర్మాణం చేపట్టారు. భారీ స్థాయిలో ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఉండటానికి వసతి గదులు కూడా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఆలయం నిరంతరం తెరిచే ఉంటుంది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఒకసారి లోపల వెళ్ళేసి మీకు ఆలయ పరిస్థితులు అవన్నీ కూడా వివరిస్తా. అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం, ఈ టెక్సాస్ ప్రాంతంలోని ఆస్టిన్కు దక్షిణ దిశగా ఉన్న ఈ యొక్క హౌస్ కౌంటీలో సుమారుగా 200 ఎకరాల పైగా భూమిలో ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ జగద్గురు కృపాలు పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పడిందే రాధా మాధవ్ ధామ్. ఈ ధామ్ ఒక హిందూ దేవాలయం మరియు ఆశ్రమ ప్రాంగణం. ఇది టెక్సాస్లోని పురాతన హిందూ దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద సంస్థ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయాన్ని 1990లో ఏర్పాటు చేశారు. 2014లో పూర్తిగా నిర్మాణం చేపట్టేసి 200 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల సేవలు అనేటివి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రాధా మాధవ్ ధామ్ అనేది రాగానురాగ భక్తి మార్గాన్ని అనుసరించే లాభాపేక్ష లేని మతపరమైన, విద్యాపరమైన మరియు ధార్మిక సంస్థ. ఈ ఆలయం ఏప్రిల్ 2014లో ఎకనామిక్ గ్రోత్ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపించిన నెల్సన్ మండేలా శాంతి అవార్డును గెలుచుకుంది. జేకేపీ విద్యతో సహా అనేక ధార్మిక విద్యా ప్రాజెక్టులలో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ ఒక భారతీయ మత నాయకుడు మరియు జగద్గురు కృపాలు పరిషత్ జేకేపీ అంటే జగద్గురు కృపాలు పరిషత్ దీని స్థాపకులు. ఇది భారతదేశంలోని 4 ప్రాంతాల్లో ఉంది మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఇది ఆస్టిన్ ప్రాంతంలో ఉంది. ఇది 5వ ప్రధానమైన ఆశ్రమం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆశ్రమంగా చెప్పుకోవచ్చు. హిందూ లాభాపేక్షలు లేని సంస్థగా రాధా మాధవ్ ధామ్ అనేది యునైటెడ్ స్టేట్స్లోనే జేకేపీ యొక్క ప్రధాన ఆశ్రమంగా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ డివైన్ లవ్ యొక్క ప్రధాన కేంద్రంగా ఈ యొక్క రాధా ధామ్ నడుస్తుంది. 1990లో రాధా మాధవ్ ధామ్ స్థాపించబడింది. భారతదేశంలోని బ్రజ్ పవిత్ర భూమికి ప్రాతినిధ్యం వహించడానికి రాధా మాధవ్ ధామ్ నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ 5000 సంవత్సరాల క్రితం రాధా మరియు కృష్ణులు కనిపించారని హిందువులు విశ్వసిస్తారు. దీనికి అమెరికాలో తీర్థయాత్ర స్థలంగా రూపొందించారు. రాధా మాధవ్ ధామ్ ప్రాంతాలను ధ్యాన స్థలాలుగా అభివృద్ధి చేశారు. గోవర్ధన, రాధాకుండ్, ప్రేమ్ సరోవర్, శ్యామ్ కుటి మరియు ఇతర బ్రజ్ ప్రదేశాలు రాధా మాధవ్ ధామ్లో ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక్కడ కలిండి అనే సహజ ప్రవాహం బృందావనంలోని యమునా నదిని సూచిస్తోంది. ఈ ఆలయం నిర్మాణం ఉత్తర మరియు దక్షిణ భారతదేశం మరియు ఆధునిక నిర్మాణ శైలులు మిశ్రమం. దీనిని భారతదేశానికి చెందిన 2 వాస్తుశిల్పులు రూపొందించారు. 90 అడుగులు 27 ఎత్తైన ఆలయ గోపురం తెలుపు మరియు నీలం గ్రానైట్ మరియు బంగారంతో తయారు చేయబడింది. ఈ టవర్ సాంప్రదాయ ఆకారంలో ఉంటుంది, కానీ ఇది గ్రానైట్తో నిర్మించబడింది. అయితే భారతదేశంలో ఎక్కువ భాగం ఇసుకరాయి. ఆలయ మందిరాలు యొక్క కళాకృతిని దక్షిణ భారతదేశానికి చెందిన 15 మంది కళాకారుల చేతితో రూపొందించారు. కళాకారులు నెమళ్ళు మరియు పూల నమూనాలు, చిత్రాలతో స్తంభాలు మరియు పైకప్పులను చెక్కారు. 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనంలో 84 స్తంభాలు మరియు 5 స్థాయిలు ఉన్నాయి. ఈ ఆలయం 1000 సంవత్సరాల పైగా ఉండేలా ఉద్దేశించిన ప్రత్యేక నిర్మాణ పద్ధతులు మరియు ప్రక్రియలను ఉపయోగించి నిర్మించబడ్డది. గులాబీలు, మల్లె మరియు బంతి పూల తోటలు మరియు సంచరించే నెమళ్ళు ఆలయ ప్రాంగణాన్ని అలంకరించాయి.
భారతీయ సాంస్కృతిక కార్యకలాపాలకు మరియు వివాహాలకు కేంద్రంగా మారుతోంది. ప్రతి ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వారాంతపు సేవ జరుగుతాయి. తర్వాత కమ్యూనిటీ భోజనం జరుగుతుంది. ఈ ఆలయంలో సేవా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. పిల్లలకు వేసవి శిక్షణ తరగతులు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అదేవిధంగా భారతీయ సంస్కృతిని కాపాడే విధంగా వాళ్ళకు సంగీత, నృత్య ప్రదర్శనలతో తర్వాత హిందూ ధార్మిక కార్యక్రమాలను నేర్పుతారు. వీటితో పాటు ఇక్కడ నెమళ్ళు జనాల మధ్య సంచరిస్తుంటాయి. నెమళ్ళు, కుందేళ్ళు, పక్షులు, రకరకాల జంతువులతో పాటు అనేక రకాల పక్షులు కూడా ఇక్కడ విహరిస్తాయి. కొండల మధ్య నుంచి సెలయేళ్ళు, ఫౌంటైన్లు కనిపిస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే జనాలను ఆకట్టుకునే విధంగా ఇక్కడ అందమైన ఆకృతులను నిర్మించారు. శ్రీకృష్ణుడు గొల్లభామలతో నృత్యాలు చేస్తున్నట్టు ఒకచోట, మరోచోట శ్రీకృష్ణుడు ఆవులను, గోవులను మేపే విధంగా మరోచోట ఈ రకంగా అలంకరణ రకమైన రూపాలను రూపుదిద్దారు. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే జనాలను ఆకట్టుకుంటున్నాయి. హిందూ సాంప్రదాయాలను కాపాడడంలో రాధా మాధవ సేవ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అమెరికాలో హిందూ దేవాలయాలు ఇలాంటివి అనేకంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రిలీజియన్ సంబంధించిన ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ ఆస్టిన్ ప్రాంతంలో ఈ యొక్క రాధాకృష్ణ ఆలయం అనేది నిర్మింపబడ్డది. ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది అమెరికాలోని మన సంస్కృతిని కాపాడే విధానాన్ని హిందువులు ఏ రకంగా చాటుతున్నారో ఇక్కడ చూస్తున్న ఈ ఆలయము, ఈ పూజా విధానమే నిదర్శనం. అమెరికా నుండి శ్రీనివాస్.